గైస్ దిస్ ఇస్ వినీవర్క్. సో చాలా మంది ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే మన ఫేస్ బ్యూటిఫుల్ గా కనిపించాలంటే మెయిన్ గా మన ఐబ్రోస్ అయితే చాలా బాగుండాలి. ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉందని చెప్పి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఈ రోజు మాదాపూర్ లో ఉన్న వి స్పార్కిల్ కి అయితే వచ్చేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మన వినిలా అక్కది. వినిలా అక్క కూడా ఎంత క్యూట్ గా ఉంటుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే ఫస్ట్ మన ఐబ్రోస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్ షేప్ అయితే తీసుకొస్తారనమాట థ్రెడ్డింగ్ తో. సో అలా థ్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ గా షేప్ అనేది ఎలా కావాలి, లైక్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళైతే ఎగ్జాక్ట్ గా మ్యాపింగ్ అయితే వేసుకుంటారనమాట. అండ్ మ్యాపింగ్ వేసిన తర్వాత మీరు ఓకే అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అండ్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయేమో అని చెప్పి, కానీ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అండ్ జస్ట్ చీమలు గుట్టినట్టు అనిపిస్తుంది అంతే. సో ఆఫ్టర్ ప్రాసెస్ చూసారు కదా నా ఐబ్రోస్ అయితే ఎంత థిక్ గా కనిపిస్తున్నాయో. ఇంకా 1 వీక్ తర్వాత మనకైతే బ్యూటిఫుల్ రిజల్ట్ ఉంటది. సో ఇప్పటి నుంచి ఐబ్రోస్ సన్నగా ఉన్నాయి, అసలు ఐబ్రోస్ కనిపించట్లేదు అని మాత్రం ఫీల్ అవ్వకండి. వీళ్ళ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లేదంటే స్క్రీన్ పైన వస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.